సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో ఎన్నో వేల కుటుంబాలను బాగు చేసిన మహానుభావుడు శ్రీ రామ్ గురూజీ. వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. తమిళనాట కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగిన దళపతి విజయ్ అనూహ్య విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించారు. సింగిల్ గానే పోటీ చేసి అధికార పీఠానికి దగ్గరయ్యారు. పార్టీ జెండా నుండి అజెండా వరకు విలక్షణంగా వ్యవహరించిన విజయ్ వైఎస్ జగన్ బాటలోనే నడిచారు. ఈ క్రమంలో ఏపీలో వైఎస్ఆర్సీపీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన జగన్ తో విజయ్ ను పోలిస్తూ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరి రాజకీయ ప్రయాణంలోని సారూప్యతను పోలిస్తున్నారు విశ్లేషకులు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై మరో కొత్త శక్తి అవతరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అనూహ్య విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ తమిళనాట అగ్ర హీరోగా భారీ మాస్ ఫాలోయింగ్ కలిగుంటే, వైఎస్ జగన్ ఏపీలో బలమైన జననేతగా ఇమేజ్ కలుగున్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్రలు నిర్వహిస్తే విజయ్ కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్లారు. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకేలకు ప్రత్యామ్నాయం తానేనని నిరూపించారు. ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా బరిలో నిలిచినా తాను మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తాను అని చెప్పి ఒంటరిగానే బరిలో దిగి 2019లో భారీ విజయాన్ని సాధించారు వైఎస్ జగన్. 2024లోనూ ఒంటరిగానే బరిలో దిగారు. తమిళనాడులో విజయ్ సైతం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేశారు. పట్టుదల, ధైర్యం, ప్రజలకు మేలు చేయాలి అనే సంకల్పం వైఎస్ జగన్ మాదిరిగానే విజయ్లోనూ మెండుగా ఉంది అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఎన్నికల్లో అభ్యర్థులను పరిచయం చేయడం మొదలుకొని ప్రచారం వరకు వైఎస్ జగన్ శైలినే ఫాలో అయ్యారు విజయ్. టీవీకే మేనిఫెస్టోలోనూ జాబ్ క్యాలెండర్ సహా వడ్డీ లేని రుణాలు లాంటి కీలక హామీలు ఇచ్చారు. తన ప్రభుత్వంలో జగన్ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాను అని చెప్పారు. 5 లక్షల మందిని వాలంటీర్లుగా నియమిస్తాను అని హామీ ఇచ్చారు. అంతేకాదు తన ప్రచారంలోనూ ఏకంగా వైఎస్ జగన్ ఫోటోను చూపించి తాను జగన్ మాదిరి ప్రజలకు సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తాను అనే సంకేతాన్ని ఇచ్చారు విజయ్. దీంతో తెలుగువారు అత్యధికంగా ఉండే నియోజకవర్గాలలో టీవీకే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడులోని వైఎస్ జగన్ అభిమానులంతా విజయ్ పార్టీ టీవీకే వైపే మొగ్గు చూపినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జననేత జగన్ బాటలో నడిచిన విజయ్ ఘన విజయం సాధించడంతో ఏపీలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. టీవీకే అధినేత విజయ్ కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న విజయ్ కు మరింత మంచి జరగాలి అని ఆకాంక్షించారు. విజయ్ కు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్.